హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. బహుశా నేను అనుకోవడం అమెరికా లాంటి అతిపెద్ద దేశం, అతి బలవంతమైన నెంబర్ వన్, ప్రపంచంలోనే నెంబర్ వన్ కంట్రీ అని చెప్పుకునే అమెరికా అధ్యక్షుడు, ఆ స్థాయి అధ్యక్షుడు దొరకలేదేమో అమెరికా కనిపిస్తుంది నాకు. ఎందుకంటే ట్రంప్ రోజుకో మాట మాట్లాడుతున్నారు. ఆ రోజు భారత్ పాకిస్తాన్ మధ్య వార్ సమయంలో నేనే ఆపేశాను వార్ని అని చెప్పేసి తుంటరి ప్రకటన ఒకటి చేశారు. ఆ తర్వాత లేదు లేదు ఆయన ప్రమేయం లేదు అని చెప్పి భారత్ చేసి చెప్పుకోవాల్సి వచ్చింది. అంటే గుడ్డ కాల్చి ముఖానేసాడు. ఆ తర్వాత మొన్న మోదీ కెనడాకి వెళ్ళినప్పుడు G7 దేశాల సదస్సులో ఆయన పాల్గొన్నప్పుడు మోదీ ట్రంప్ సమావేశం జరగాల్సి ఉంది. కానీ అత్యవసరంగా ఆయన మళ్ళీ అమెరికాకు వెళ్ళిపోవడంతో ఫోన్లో వీళ్ళ భేటీ జరిగింది. జరిగినప్పుడు మోదీ గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఈ రకమైన పద్ధతులు కరెక్ట్ కాదు, మీరు ఈ రకమైన ప్రకటన చేయడం కరెక్ట్ కాదు, మీ ప్రమేయం లేకుండా మేమే పాకిస్తాన్ అభ్యర్థన మేరకు మేము తీసుకున్న నిర్ణయం ఇది అని చెప్పేసి అమెరికా అధ్యక్షుడికి మోదీ తెలియజేశారు. మీ ప్రమేయం, ఇందులో ఎటువంటి ప్రమేయం లేదనే విషయాన్ని మీరు గుర్తించండి అని. సో ఒక ఇద్దరు కొట్టుకుంటుంటారండి. ఒకళ్ళు వచ్చేసి ఇది ఆపితే మీరు మంచిది అని చెప్తుంటారు, ఇలా 10 మంది చెప్తారు. కానీ ఈ దేశానికి మధ్య ఒక అండర్‌స్టాండింగ్ వచ్చి ఆగిందనుకోండి వారు. ఈ దేశం ఇక వద్దండి, మేము ఆపేద్దాం అనుకుంటున్నాం అంటే సరే అని మనం ఒప్పుకున్నాం. ఒప్పుకున్నప్పుడు ఈ 10 మంది చెప్పడంలో ఈ 10 మంది క్లెయిమ్ చేసుకుంటే ఎలా ఉంటది? 10 మంది క్లెయిమ్ చేసుకోవాలి. ఇవాళ రష్యా చెప్పింది, చైనా చెప్పింది, అందరూ చెప్పారు. వీళ్ళెవరు క్లెయిమ్ చేసుకోలే. ఒక్క ట్రంప్ మాత్రమే దీన్ని క్లెయిమ్ చేసుకున్నాడు. సో సరేలే అనుకోని నరేంద్ర మోదీ ఆ ప్రకటన రిలీజ్ చేయగానే వెంటనే మళ్ళీ ట్రంప్ ఏం చేశాడు? మళ్ళీ ఇంకో ప్రకటన రిలీజ్ చేశాడు. సో ఆపింది నేనే అని చెప్పి మళ్ళీ చెప్పాడు. సో మళ్ళీ చెప్పాడు, ఏంటప్ప ఇలా చెప్పాడంటే 24 గంటలు కూడా గడవక ముందే మళ్ళీ ట్రంప్ ఇంకొక ప్రకటన చేశాడు. ఎస్, వాళ్ళిద్దరు తెలివైన వాళ్ళు, వాళ్ళకి వాళ్ళే మాట్లాడుకుని ఆపుకున్నారు తప్ప నాకు ఎట్లాంటి సంబంధం లేదు అని చెప్పేసి మళ్ళీ ఇంకొక ప్రకటన చేశారు. సో ఒక అమెరికా అధ్యక్షుడి నుంచి మనం ఇట్లాంటి తుంటరి తెంపరి ప్రకటనలు మనం ఆశించగలమా? అసలు ట్రంప్ ఏం ఆశిస్తున్నారు? ఒక చిల్లర స్థాయి వ్యక్తిగా ట్రంప్ బిహేవ్ చేయటం అనేది చాలా దారుణంగా అనిపిస్తుంది. గతంలో అమెరికా అధ్యక్షులు ఎలాంటి వాళ్ళు ఉండేవారు? ఒక ఒబామా, బిల్ క్లింటన్ ఇలాంటి వాళ్ళు ఉండి వన్నె తెచ్చారు, ఆ దేశాలకు వన్నె తెచ్చారు. కానీ ఇవాళ మొన్న పోటీ పడిన అధ్యక్షుల్లో మనం చూసినప్పుడు ఆటోమేటిక్గా మనకు అనిపించింది ఏంటంటే వీళ్ళిద్దరిలో ఎవరిలో సమర్థత కనపడట్లేదు. సో ట్రంప్ ఏమో ఒక తుంటరి, అవతల వాళ్ళేమో అంత అనుభవం లేని వాళ్ళు, ఎట్లా ముందుకు తీసుకెళ్తారు అన్న ఒక అనుమానం కలిగింది. చివరికి ట్రంపే ఒక తుంటరి ప్రెసిడెంట్ వాళ్ళకు దొరికాడు. ఈ తుంటరి పనులు ప్రతి ఒక్కళ్ళని, జెలెన్స్కీతో అలానే వ్యవహరిస్తాడు, రష్యా అధ్యక్షుడితో అలానే వ్యవహరిస్తారు. నేను ఆపేస్తా యుద్ధాలు అంటాడు, నేను చేసేస్తా అంటాడు, మళ్ళీ వెనక్కి తీసుకుంటాడు. సో రకరకాల ప్రకటనలు, అతను కొంచెం ఇసువంతైన హుందాతనము, బాధ్యత అనే పదాలకు అర్థం కూడా ట్రంప్కి తెలియదేమో అనిపిస్తుంది. చాలా బాధాకరం ఏంటంటే ఇలాంటి ట్రంప్ తోటి ఎవరు అంటగాగినా కానీ అదొక ప్రమాదకరమైన పరిస్థితే అని అనుకోవచ్చు. అతను ఒక పెద్ద వ్యాపారి వాస్తవం చెప్పాలంటే. ఆ ట్రంప్కి నిజమైన స్నేహితుడు అంటూ ఎవరు ఉండరు. ట్రంప్కి లేకపోతే అమెరికాకు లేనట్టే కదా. చివరికి సో ఇవాళ ఇరాన్ పక్షాన్ని కూడా అలాంటి ప్రకటనే చేశారు. ఇరాన్ని అప్పటికే దాదాపు 4 సార్లు 5 సార్లు చర్చలు జరుగున్నాయి. సో ఇంకో 6వసారి చర్చ జరిగితే కాస్త ఈల్డ్ అయ్యి వచ్చేవాళ్ళేమో దగ్గరికి అణు ఒప్పందం మీద. సో అణు నిరాయుధీకరణ ఒప్పందం అనమాట. దాని మీద వచ్చేవాళ్ళేమో. కానీ ట్రంప్ ఏం చేశాడు? సో జాగ్రత్తగా ఉండండి, నేను అనుకుంటే యుద్ధం ఆపగలుగుతా, లేకపోతే మిమ్మల్ని ఇజ్రాయెల్ చంపేస్తుంది, అసలు మీరు ప్రపంచ పటంలో లేకుండా చేస్తుందని ఇజ్రాయెల్ని రెచ్చగొట్టి వార్ చేయించాడు. సో ఇవాళ ఇంకా ఇరాను వెనక్కి తగ్గేదే లేదంటుంది. సో ఇవాళ ప్రపంచానికే ట్రంప్ ఒక తుంటరి ప్రకటన ద్వారా ముప్పు వచ్చే ప్రమాదం కనబడుతోంది. ఇది మరి అమెరికా ప్రజలు అర్థం చేసుకుంటారో లేదో కానీ కనీసం ఈసారైనా ఒక మంచి అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సిన ఆవశ్యకత